తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ. జిల్లాలో ఉగాది నాటికి ఇల్లు నిర్మాణాలు పూర్తి. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల్ వివాహ ముక్తి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి ఆర్థిక బలోపేతం. జిల్లాలో పెద్దపులి సంచారం తదితర వాత అంశాలతో కూడిన తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం తూర్పు గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్త వీర వెంకట సత్యనారాయణ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రాత్మకమని, ఇది దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చే దిశగా ఉందని సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి ఇప్పటికే కేంద్రం సుమారు 450 కోట్లు నిధులతో సహకరించిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఏపీకి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాజెక్టులు రావడంతో పాటు విశేషంగా నిధులు మంజూరవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా చేరాలని తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా వారి ఆరోగ్యం, విద్య, సామాజిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. బాల్య వివాహాలు రహిత తూర్పు గోదావరి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 13వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఈ అవగాహన ప్రచారం కొనసాగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో వోల్టేజ్ సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, విద్యుత్ సరఫరాలపై 95% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో ఒకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, ఇటీవల విద్యుత్ సంస్థ ప్రతిపాదించిన 4,900 కోట్లు ట్రూ-అప్ ఛార్జీలను ప్రజలపై భారం అవుతుందని ముఖ్యమంత్రి తిరస్కరించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిన ఉగాది 2026 నాటికి 5 లక్షల గృహాల ప్రవేశాలకు కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలకు కేటాయించిన 8,378 ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల సచివాలయ స్థాయిలో పనిచేస్తున్న మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ నిర్ణీత ఖాళీ వ్యవధిలో నిర్మాణాలు లక్ష్యాన్ని పూర్తి చేయాలని హౌసింగ్ సిబ్బందికి ఆదేశించారు. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించే విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడ్డ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద కేసులు, బ్యాంక్ సంబంధిత కేసులు తదితర స్నేహపూర్వకంగా పరిష్కరించేందుకు అవకాశం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తుంది. అనేక పశువులపై దాడి చేసి చంపేస్తుంది. 6 రోజులుగా జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి పట్టుకునేందుకు రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. పూణే నుంచి వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, చికిత్స తదితర విభాగాల్లో విశేష సేవలందిస్తూ గుర్తింపు పొందిన రెస్క్యూ సంస్థ నుంచి 2 ప్రత్యేక వాహనాల్లో 5 సభ్యులతో పులిని బంధించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే పుష్కరాలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండడంతో పర్యాటక అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ డివిజనల్ అధికారి సుష్మిత రాణి పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పర్యాటక అభివృద్ధి పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో జిల్లాలోని సహజ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసిన మండలి వెంకటకృష్ణారావు పేరును అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు చేయడంతో ఎంతో ఆనందదాయకమని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో విశ్వవిద్యాలయం అంతర్గత రహదారుల అభివృద్ధికి 75 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో మార్చి నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. కొత్త వీర వెంకట సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.